ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన బహిరంగ సభ జరగనుంది. సమన్వయ కమిటీ సమావేశంలో ఈ మేరకు రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. తాడేపల్లిగూడెం సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ సభలో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని అన్నారు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇలాంటి సభ ఎప్పుడూ జరిగి ఉండదని అన్నారు ఆయన. రేపు 28వ తారీఖున బుధవారం నాడు తాడేపల్లిగూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. భారీ ఎత్తున ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఏ సభ జరగని విధంగా సభని జరపాలని చెప్పి నిర్ణయం ఇప్పుడే మీటింగ్లో చేసుకున్నాం. ఈ సభను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి ఆరుగురిని కలిసి ఒక కమిటీ వేసుకొని ఆ సభని ఏర్పాట్లు కానీ పర్యవేక్షణ కానీ చేయాలి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన లక్ష్యమన్నారు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని స్పష్టం చేశారు. మొదటి నుంచి తమ పార్టీ విధానం అదేనని తెలిపారు నాదెండ్ల మనోహర్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఇరు పార్టీల నాయకులు కూర్చుని అనేక సందర్భాల్లో చర్చించి ఎక్కడ కూడా సమన్వయంలో లోపం లేకుండా, అది సీట్ల విషయంలో కానివ్వండి, క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ జరిగే అనేక సమావేశాల్లో కానివ్వండి, ఇరు పార్టీల నాయకులు అనేక సమావేశాల్లో కూడా ఒక మంచి భావనతోటి ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళింది మనందరం కూడా చూసాం. రేపు 28వ తారీఖున బుధవారం నాడు తాడేపల్లిగూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. భారీ ఎత్తున ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఏ సభ జరగని విధంగా సభని జరపాలని చెప్పి నిర్ణయం ఇప్పుడే మీటింగ్లో చేసుకున్నాం. ఈ సభను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి ఆరుగురిని కలిసి ఒక కమిటీ వేసుకొని ఆ సభని ఏర్పాట్లు కానీ పర్యవేక్షణ కానీ చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఇరు పార్టీల నాయకులు కూర్చుని అనేక సందర్భాల్లో చర్చించి ఎక్కడ కూడా సమన్వయంలో లోపం లేకుండా, అది సీట్ల విషయంలో కానివ్వండి, క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ జరిగే అనేక సమావేశాల్లో కానివ్వండి, ఇరు పార్టీల నాయకులు అనేక సమావేశాల్లో కూడా ఒక మంచి భావనతోటి ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళింది మనందరం కూడా చూసాం. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన బహిరంగ సభ జరగనుంది. సమన్వయ కమిటీ సమావేశంలో ఈ మేరకు రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. తాడేపల్లిగూడెం సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ సభలో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. సమన్వయంలో లోపం లేకుండా